వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పవిత్రమైన పీఠం లంగర్ హౌస్ వైపు వేస్తున్న అడుగులు. అంతలోనే ఊహించని విధంగా మెరిసిన పదునైన కిర్పాన్. పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ పై గురుద్వార్ ప్రాంగణంలోని మళ్లీ దాడి జరగడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఒకప్పుడు సిక్కు ధర్మానికి రక్షణ కవచాలుగా నిలిచిన యోధుల దుస్తుల్లో వచ్చిన ఓ వ్యక్తి ఈ దారుణానికి ఒడికట్టడం, అసలు నిహాంగుల పేరుతో జరుగుతున్న ఈ వరుస హింసాత్మక ఘటనల వెనుక ఉన్న నిజాలేంటి అనే చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది. ఆగస్టు 13న శిరోమణి అకాలీదళ్ అధినేత, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ పై మహారాష్ట్రలోని నాందేడ్ గురుద్వారాలో పదునైన ఆయుధంతో దాడి జరిగింది. బాదల్ పై ప్రాణాంతక దాడి జరగడం ఇది రెండోసారి. ఈ ప్రమాదంలో ఆయన కుడి చేతికి గాయం కావడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దాడికి పాల్పడిన నిందితుడిని పూణేకి చెందిన 62 ఏళ్ల అడ్వకేట్ జస్పాల్ సింగ్ తేజ్పాల్ గా పోలీసులు గుర్తించారు. నాందేడ్ శివార్లలో తఖ్త్ నాందేడ్ సాహిబ్ కి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గురుద్వారా మాతా సాహిబ్ కౌర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది సిక్కుల 5 పవిత్ర పీఠాలలో ఒకటి. సుఖ్బీర్ సింగ్ బాదల్ ఆ పవిత్ర స్థలంలో ప్రార్థనలు పూర్తి చేసుకుని లంగర్ హాల్ వైపు వెళ్తుండగా నిహాంగ్ సిక్ సాంప్రదాయ నీలిరంగు దుస్తుల్లో ఉన్న జస్పాల్ సింగ్ ఒక్కసారిగా కిర్పాన్ తో ఆయన పైకి దూసుకొచ్చాడు. అక్కడే ఉన్న బాదల్ సెక్యూరిటీ సిబ్బంది తక్షణమే స్పందించి నిందితుడిని లొంగదీసుకొని పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో సంతోష్ కేంద్రే అనే పోలీస్ అధికారికి కూడా గాయాలయ్యాయి. ఇది బాదల్ వ్యక్తిగత పర్యటన కావడంతో అధికారిక ప్రోటోకాల్ సమాచారం లేకపోయినా ఆయనకున్న జెడ్+ భద్రత కారణంగా పూర్తి పోలీస్ రక్షణ కల్పించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమైన నాందేడ్ సాహిబ్ గురుద్వారాను పర్యవేక్షించే బోర్డుకు బదులుగా ఈ మతా సాహిబ్ కౌర్ గురుద్వార నిహాంగ్ వర్గం నియంత్రణలో ఉండడం గమనార్హం. ఈ ఘటన తీవ్రతను గుర్తించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాందేడ్ ఎస్పీతో మాట్లాడి దాడికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. అనంతరం బాదల్ కి ఫోన్ చేసి పరామర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సుఖ్బీర్ సింగ్ బాదల్ భార్య ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ తో మాట్లాడి ఆయన క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. కాగా నిందితుడు జస్పాల్ సింగ్ గత 2 ఏళ్లుగా ఈ గురుద్వారాలోనే పనిచేస్తున్నట్లు తెలిసింది. శిరోమణి అకాలీదళ్ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. ఇది సిక్కు వ్యతిరేక శక్తులు పనిన కుట్రని ఆరోపించింది. డిసెంబర్ 2024లో గోల్డెన్ టెంపుల్ వెలుపల ఖలిస్తానీ ఉగ్రవాది నారాయణ్ సింగ్ చౌరా బాదల్ ని హత్య చేయడానికి జరిపిన ప్రయత్నాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. సిక్కు చరిత్రలో నిహాంగులకు ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానం ఉంది. అయితే ఇటీవల కాలంలో నిహాంగ్ దుస్తులో కొందరు వ్యక్తులు జరుపుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఖలిస్తాన్ వ్యతిరేక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాంచన్ కుమారి హత్య వెనుక నిహాంగ్ అమృత్పాల్ సింగ్ మెహ్రాన్ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో అతడికి యుఏఈ నుంచి భారత్ కి డిపోర్ట్ చేశారు. ఉత్తరాఖండ్ లోని నాగ్రాస్ గోల్తీర్ లో ఉన్న గురుద్వారా ధమ్దామా సాహిబ్ పై నిహాంగ్ సిక్కుల బృందం ఖడ్గాలతో దాడి చేసి 2 సేవకులను అపహరించి తీవ్ర భయాందోళనలు సృష్టించింది. 2024లో లుధియానా సివిల్ హాస్పిటల్ వెలుపల పంజాబ్ శివసేన చీఫ్ సందీప్ థాపర్ పై నిహాంగ్ దుస్తుల్లో ఉన్న 4 వ్యక్తులు కత్తులతో ప్రాణాంతక దాడి చేశారు. ఫగ్వారాలోని ఒక గురుద్వార్లో అపచారం చేశాడనే అనుమానంతో ఒక యువకుడిని నిహాంగ్ సిక్ దారుణంగా హత్య చేశాడు. పంజాబ్ లోని సుల్తాన్పూర్ లోధిలో నిహాంగ్ సిక్కులు పోలీసులపైకి జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారి మరణించగా 2 తీవ్రంగా గాయపడ్డారు. 2024లోని నిహాంగ్లతో ముడిపడిన తీవ్రమైన హింసాత్మక ఘటనలు కనీసం 10 వరకు నమోదయ్యాయి. ఓవైపు ప్రముఖ రాజకీయ భద్రతకు ముప్పు, మరోవైపు పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఇటువంటి దాడులు జరగడం చట్ట వ్యవస్థకు పెద్ద సవాల్గా మారింది. నాందేడ్లో సుఖ్బీర్ సింగ్ బాదల్ పై జరిగిన ఈ దాడి వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, వారి ఉద్దేశం ఏంటనేది పోలీసుల విచారణలో తేలాల్సిన ఉంది. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.